జమ్మపూర్ జిల్లా సిరికొండ మండలంలో త్రీ హిల్స్ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి జాతర భక్తి వైభవంగా సాగింది. పెద్ద వాల్కేటో గ్రామ పరిధిలోని బోడకొట్టపై వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. జాతర ముగింపు సందర్భంగా సాయంత్రం రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించిన రథాన్ని గ్రామ వీధుల గుండా ఊరేగించారు. అధిక సంఖ్యలో పాల్గొంటూ అమ్మ కృపకు పాత్రలు అవుతున్నారు, వారి కోరికలు తీర్చుకుంటున్నారు. మరి మన భారతదేశంలో అప్పుడు డాక్టర్ సుతంద్ర స్వామి మహారాజు తిరుపతిలో కూడా లేనప్పుడు మన భారతదేశంలో కూడా అన్నసత్రము, అన్నదానం అనేది ఎక్కడా లేకుండే. సుమారు 70-71 అప్పటి నుండి స్టార్ట్ చేసిందంటే నిర్విరామంగా ప్రతి సంవత్సరము మాఘమాసము అమావాస్యకు 3 రోజుల కార్యక్రమాలు ఇక్కడ జరపబడతాయి. ఫస్ట్ రోజు దేవి పెద్దవాళ్ళు గ్రామంలో శావదింపుతూ, ఊరంతా శావదింపుతూ అక్కడ హనుమాన్ యాజ్ఞం జరపబడుతుంది. తర్వాత సాయంత్రం కుమారస్వామి యాజ్ఞం జరపబడుతుంది. 5 గంటలకు మధ్యలో నాగదేవ యాజ్ఞము. మరుసటి రోజు గుట్టపైన అమ్మవారి మహాయాజ్ఞము, అన్నదాన సత్రము, రథోత్సవము, కన్నుల పండుగ మనము జరుపుకుంటున్నాము. ఇంచుమించు 50 సంవత్సరాలు, 70, 72, 71 సంవత్సరం నుంచి నిర్విరామంగా ఇక్కడ అందరి భక్తులు. మాటాకి జై. నా పేరు డాక్టర్ అన్నందాస్ జ్యోతి. మేము పెద్దవాళ్ళగోటు నివాసులము. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా నేను జాతర చూస్తూ ఉన్నాను. అయితే ఈ అమ్మవారి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికలు నెరవేర్చే తల్లి అన్నపూర్ణ అమ్మవారు. అయితే ఈ కొండకి 3 హిల్స్ అనే పేరుతో పిలువబడుతుంది. 3 కొండల మధ్యలో వెలిసిన తల్లి కాబట్టి 3 హిల్స్ అనే పేరు వచ్చింది. మరియు దానిపైన అమ్మవారు పార్వతీమాత శంకరుల విగ్రహంతో పాటు ప్రతిష్ఠ చేయాలనే సంకల్పంతో గుడిలో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత 1967-68 ఆ ప్రాంతంలో సురేంద్ర స్వామి 12 సంవత్సరాల తపస్సు చేసుకుంటుండగా గుడిలింగాపురంలో తపస్సు చేసుకుంటున్నాడు. అయితే అతను చేసుకుంటునేటప్పుడు అమ్మవారి పెద్దలతో చర్చించి మరి ఇక్కడ మనం శిఖరం కట్టాలి, గోడలతో నిర్మాణం చెయ్యాలి అనే విషయాన్ని చతుర్దశి రోజు మరియు మౌని అమావాస్య రోజు 2 రోజులు ఇక్కడ జాతర అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ రోజు పూజ జరుగుతుంది, 2వ రోజు యజ్ఞం జరుగుతుంది గుట్టపైన. అయితే